యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం జయిస్తారంట? లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసము నీకు తోడవుతే లోకములో జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని చేత పుట్టింపబడినవి కొన్ని ఉన్నాయి, అపవాది చేత పుట్టింపబడినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలో లోకములో అపవాది చేత పుట్టినవి ఏమున్నాయో కూడా రాయబడి ఉన్నది. ఒకసారి తెలుస్తారా? ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వలన కలిగినవి కావు. శరీరాశ అనే చిక్కుల్లో పడిన వారు ఆత్మీయ పోరాటంలో విజేతలుగా నిలవలేరు. నేత్రాశ అనే చిక్కుల్లో ఎవరైతే పడిపోతారో ఆత్మీయ పోరాటంలో విజేతలుగా వారు నిలవలేరు. జీవపు డంబము అనే చిక్కుల్లో ఎవరైతే పడిపోతారో వారు ఆత్మీయ పోరాటంలో విజేతలుగా వారు నిలవలేరు. వీటిపై ఎవరైతే జయముందుతారో వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఆత్మీయ పోరాటంలో జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.